ఓం నమో భగవతే శ్రీరమణాయ. 29/12/45 ఉదయం. చింతా దీక్షితులు రాసిన రమణగోపాలం ప్రతికి తమిళ అనువాదాన్ని విశ్వనాథ బ్రహ్మచారి తెచ్చి ఇస్తే భగవాన్ దానిని చదివారు. పిసి దేశాయ్ రిటైర్డ్ సబ్ జడ్జి దేవాన్జీని పరిచయం చేశారు. ఆయన త్రివేంద్రంలో జరిగిన వేదాంత సభలలో ఒక శాఖకు అధ్యక్షుడిగా ఉండి తిరిగి వస్తున్నారు. దేవాన్జీ చిత్త ఏకాగ్రతను సాధించే అత్యంత సులభమైన పద్ధతి ఏది అని భగవాన్ని అడిగారు. భగవాను, మనసు యొక్క మూలాన్ని చూడటం అత్యుత్తమ పద్ధతి. మనస్సు అంటూ ఒకటి ఉందేమో చూడు. మనస్సు అనేది ఉంటేనే దాన్ని ఏకాగ్రం ఎలా చేయాలి అన్న ప్రశ్న. నీవు అంతర్ముఖుడివై విచారిస్తే మనస్సు అనేదే లేదని తెలుస్తుంది. భగవాన్ సంస్కృతంలో రచించిన ఉపదేశ సారం నుంచి పిసి దేశాయ్ ఇలా ఉదహరించారు. మీరు మనస్సు స్వభావాన్ని అవిరళంగా విచారించితే మనస్సు అనేదే లేదని తెలుసుకుంటారు. ఇది అందరికీ సూటి అయిన మార్గము. దేవాన్జీ మళ్ళీ అడిగారు. ఈశ్వరుడు సర్వ సృష్టి స్థితి లయకారకుడు, సర్వవ్యాపి అని మన శృతులు చెబుతున్నాయి. అదే నిజమైతే, ఈశ్వరుడే అన్నిటినీ చేసేటట్లయితే, మనం చేసేవన్నీ ఈశ్వర నీతి వల్లనే అయితే, విశ్వచైతన్యంలో సర్వము ముందే నిర్ణయింపబడి ఉంటే, మనిషికి ఒక వ్యక్తిత్వము, ఒక బాధ్యత అనేవి ఏమైనా ఉన్నాయా? భగవాన్, అవును ఉన్నాయి. ఆ శృతులే మనుషులు ఏవి చేయాలో ఏవి చేయకూడదో అన్న నియమాలను కూడా విధించాయి. మనుష్యునికి బాధ్యత లేకపోతే నియమాలను ఎందుకు విధించినట్లు? నీవేమో దైవనియతి అని, దాని ప్రకారమే అంతా జరుగుతుందని అంటావు. నీవే దైవానివి. ఈ సర్వము ఎందుకయ్యా అని అడిగితే ఆయన దీనికి నీ కర్మే కారణము అని అంటాడు. దైవము, దైవ నియతి అన్నిటినీ నడుపుతున్నాయని నీవు నమ్మితే ఆయనకు పూర్తిగా శరణాగతుడివికా. అప్పుడు నీకే బాధ్యత ఉండదు. అట్లా కాకుంటే నీ స్వస్వరూపాన్ని కనుక్కొని ఆ విధంగా ముక్తిని సాధించు. సుందరేశయ్యరు కందరనుభూతి 2 ప్రతులు తెచ్చి భగవాన్కు ఇస్తూ వానిని దాసి రాజంబాళ్ కొడుకు షణ్ముగ సుందరం పంపాడని చెప్పారు. షణ్ముగ సుందరం ఈ ఊరిలోని పాఠశాలలోనే ఉపాధ్యాయుడు. అతను తల్లి మీద గౌరవంతో ఆమె స్మృతి చిహ్నంగా ఈ పుస్తకాన్ని 500 కాపీలు ఉచితంగా పంచడాని కోసం అచ్చువేయించాడు. ఈ సందర్భంలో భగవాన్ మళ్ళీ ఇలా అన్నారు. ఆమె వయసులో ఉండి అటువంటి కులంలో పుట్టినా నాకు భోజనం ఇవ్వకముందు తాను భుజించనని వ్రతం పట్టింది. 30/12/45 రమణగోపాలం తమిళ అనువాద శుద్ధప్రతిని హాలులో ఈ ఉదయం చదివారు. మధ్యాహ్నం. ఒక భక్తుడు బాంబే క్రానికల్ నుంచి కొన్ని కత్తిరించిన భాగాలను తెచ్చి ఇచ్చాడు. వానిలో రమణ జయంతి మహోత్సవాలను గురించి ఉంది. బాంబే మాతుంగాలో రమణ సచ్చిదానంద సంఘం వారు రమణ జయంతిని వైభవంగా జరిపారు. అక్కడ మన్నార్ గుడి విజయరాఘవ బాగోతారు, అతని బృందం వారు భగవాన్ గురించి, వారి జీవితము మరియు ఉపదేశాల గురించి అద్భుతమైన కథాకాలక్షేపం నిర్వహించారు. అందరూ వినాలని హాలులో ఈ విషయాన్ని గట్టిగా చదివారు. అందులో రమణుని హరికథ అని చెప్పబడినది. అందుకు భగవాన్, రమణ హరికథ అనడం కన్నా కాలక్షేపం అంటేనే బాగుంటుంది అన్నారు. తిలక్ శాస్త్రి హెచ్ఎమ్మాళ్ళను గూర్చి భగవాన్ ఏదైనా చెప్తే పత్రికలకు రాస్తానన్నారు. నీ ఇష్టం వచ్చింది రాయి. రమణ విజయంలోనూ ఇతర పుస్తకాలలోనూ కూడా ఆమెను గూర్చి చెప్పబడి ఉంది అని భగవాన్ అన్నారు. మళ్ళీ భగవాన్, మన వెంకటకృష్ణయ్య తల్లి కూడా ఆ రాత్రే పోయినట్టుంది. ఆ విషయం నేను ఈరోజు జమీన్ రైతు తెలుగు పత్రికలో చూశాను అన్నారు. ఆర్ నారాయణయ్యర్ హెచ్ఎమ్మాళ్ళ చివరి క్షణాల వరకు తెలివిగానే ఉన్నదా అని భగవాన్ అడిగారు. నాతో పాటు మిగిలిన వాళ్ళంతా కూడా హెచ్ఎమ్మ చివరి 2 రోజులు స్మృతి లేకుండానే ఉండినదని భగవాన్కు చెప్పి ఉన్నా కూడా భగవాన్ నారాయణయ్యర్తో ఇలా అన్నారు. అవును, ఆమె తెలివిగానే ఉండినది. ఆమె సమాధిలో వలె ఉండి చనిపోయినది. ఆమె ప్రాణం ఏ క్షణాన పోయిందో సరిగ్గా చెప్పలేకపోయామని అక్కడున్నవారు అన్నారు. అప్పుడు మైసూరు రామచంద్రరావు, ఆ శవంలాగా కనిపించలేదు. ఆమె మనకెప్పుడు ఎలా కనపడేదో అలాగే ఉన్నది అన్నారు. హరే రమణ.